హై గైస్, ఓటీటీలో క్రేజీ థ్రిల్లర్స్ కోసం చూస్తుంటే మాత్రం మీరు ఈ సినిమా తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఇది గూస్ బంప్స్కి మించి తెప్పిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఒక విచిత్రమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. ఇందులో ఒకరు గుడ్డిగా నమ్మితే ఇంకొకరు మాత్రం మోసం చేస్తారు. ఇది రియల్ లైఫ్కి కాస్త దగ్గరగా ఉండే థ్రిల్లర్ మూవీ అనమాట. దీన్ని మామూలుగా మూవీ అనే బదులు ఒక కన్నింగ్గా మనవచ్చు. ఎందుకంటే ఇది అలాగే ఉంటుంది. చూడడానికి మనం రోజు చూసే క్రైమ్ స్టోరీ లాగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రేమ అనే ముసుగులో ఒక వ్యక్తి చేసే అరాచకాలను కళ్ళకు కట్టనట్లుగా చూపిస్తారు. అంతేకాకుండా కాస్త బోల్డ్ వేలో చూపిస్తారు. అయితే ఇంతగా మూవీ ఏంటి, ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక ఈ సినిమా యొక్క స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమా మొత్తం ఒక లేడీ లాయర్ లైఫ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె ఎంతో సక్సెస్ఫుల్ లాయర్. ఆమె కేసు తీసుకుంటే ఖచ్చితంగా గెలవాల్సిందే. అయితే ఆమె దగ్గరకు ఒక హత్యానేరం ఆరోపించబడిన వ్యక్తి కేసు వస్తుంది. అతను ఒక మంచి పెయింటర్, ఒక పెద్ద సెలబ్రిటీ కూడా. ఆమెను తన లాయర్గా ఎంచుకుంటాడు. తన భార్యను హత్య చేశాడనేది అతనిపై ఉన్న అభియోగం. అతను మాత్రం తనకి ఏ పాపం తెలియదని ఆ లాయర్ ముందు నటిస్తాడు. ఆమె అతన్ని బాగా నమ్మేస్తుంది. అతనికి బెయిల్ కూడా తీసుకురావడంలో కీలక పాత్ర వ్యవహరిస్తుంది. ఆ తర్వాత అతనితో రిలేషన్ కూడా స్టార్ట్ చేస్తుంది. ఆమె అలాంటి రిలేషన్ కాదు, ఏకంగా పడక పంచుకునే వరకు వెళ్ళిపోతుంది. అయితే ఆ తర్వాత చిన్నగా ఆమెకు అతను అసలు క్యారెక్టర్ తెలియడం స్టార్ట్ అవుతుంది. అతను నమ్మింది ఒక నర్రూప రాక్షసుడిని అనే అనుమానం వస్తుంది. ఆమె ఎంత ప్రయత్నించినా అతనికి దూరం వెళ్ళే పరిస్థితి ఉండదు. అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. కానీ ఆమె అప్పటికీ ఏదో ఒక మూల అతనిపై నమ్మకంతో ఉంటుంది. కానీ అతను మాత్రం అంత మంచి వ్యక్తి అయితే కాదు. చివరికి ఆమె ప్రాణాలు కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల నుంచి ఆమె ఎలా తప్పించుకుంది, అసలు అతను నిజంగానే హత్య చేశాడా, అతని భార్య ఏదైనా అతన్ని ట్రాప్ చేసిందా, ఇలాంటి చాలానే ప్రశ్నలు వస్తున్నాయి. వాటికి సమాధానాలు కావాలంటే మీరు ఈ మియా కుల్పా అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చూసేందుకు మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.